వాక్య పఠన భాగము ఆదికాండము 13వ అధ్యాయం. అబ్రాము తన తమ్ముని కుమారుడు కలిసి జీవించుటలో కష్టంగా ఉండినది. ఎందుకనగా వారి సేవకుల వలన సమస్య వచ్చింది. సేవకులు సాధారణంగా ఏదో ఒక సమస్యను ఇంట్లోనికి తెస్తా ఉంటారు. లోతు తన పెదనాన్న ఇంటి సమాధానాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. వారి సేవకుల మధ్య సమస్య వచ్చినప్పుడు అబ్రాము తాను లోతు వేరువేరుగా ఉండదమని సలహా ఇచ్చాడు. అయితే లోతు దానికి తిరస్కరించి అబ్రాముతోనే ఉండి ఉండవలసింది. అయితే లోతు అతని భార్య దేవునితో సంబంధం లేనివారై ఉన్నారు. కొంతమంది దేవుని పిల్లల సహవాసం యొక్క ప్రయోజనాలను అనుభవిస్తారు గాని దేవునితో సన్నిహితమైన సంబంధంలోనికి వచ్చటకు ఇష్టపడరు. లోతు అబ్రాముతో సహవాసమును విడిచిపెట్టుచు అగ్నిలోనికి నడుస్తూ ఉన్నాడు. ఈ అగ్ని తన సంపాదన, తన కుటుంబం మీద పడబోతా ఉన్నది. అతడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియనివానిగా ఉన్నాడు. అతడు ఎంచుకొనుచున్న పరిష్కారము చాలా దూరదృష్టి లేనిది. అతని ఎంపిక వైపు చూడు. మనము దేన్ని కోరుకొనుచున్నాము? సమాధానాన్నే, ఐశ్వర్యాన్నే? అందరూ సమాధానమును కోరుకుంటారు. అయితే సమాధానం ఎక్కడ ఉన్నది? మనిషి తన జీవితమును జంతువు స్థాయి నుండి ప్రారంభిస్తాడు. ఒక జంతు స్వభావంతో ఒకడు సమాజమును బాగు చేయలేడు. న్యాయము లేని ఒక అరణ్యాన్ని మాత్రమే మనము సృష్టించగలము. అబ్రాము యొక్క అవగాహన వ్యత్యాసంగా ఉన్నది. అతడు స్వయంగా దేవుని సంధించాడు. ఆత్మీయానందాన్ని కోరాడు. తృప్తి కలిగి జీవించాడు. అవసరమైన వస్తువులు లేకపోవటనేది మనిషిని సంతోషం లేకుండా చేయును. అబ్రామునకు పిల్లలు లేరు గాని లోతు పిల్లలను కలిగి ఉన్నాడు. లోతు తన పిల్లలతో దేవుని భయం లేని స్థలానికి వెళ్తూ ఉన్నాడు. ఆత్మీయతలో ఎదిగే కొలది మనము మరెక్కువ సమాధానాన్ని పొందుకుంటాం. లోతు వెళ్ళిపోయిన తరువాత అబ్రాము మరలా దేవుని కలిశాడు. క్రైస్తవులమైన మనము సమాధానమిచ్చు దేవుని కలిగి ఉన్నాం. లోతు సొదొములోనికి వెళ్ళినప్పుడు ఆ స్థలములోనున్న దుష్టత్వాన్ని చూచి విచారపడ్డాడు. అయితే ఆ దుష్టత్వాన్ని జయించగల ఆత్మీయ బలము అతనిలో లేదు. దుష్టత్వమును జయించలేని స్థలముల్లో మనము నివసించకూడదు. నివసించుటకు అటువంటి స్థలములను కోరవద్దు. తీర్మానాలు చేయనప్పుడు దేవుని చిత్తమును వెదుకుము. లోతు విశ్వాసమూలమైన నీతిని కలిగి ఉండలేదు. ఒక మనిషి విరిగి నలిగిన హృదయంతో సిలువ యొద్దకు వస్తాడు. అతడెక్కడికి వెళ్ళినప్పటికీ దేవుని కొరకు ఒక బలిపీఠాన్ని కట్టుచూ ఉంటాడు. లోతు సొదొములో దేవుని కొరకు ఒక బలిపీఠమును కూడా కట్టలేదు. లోతు ఒక సమాధానకరమైన వాతావరణం నుండి అగ్నిలోనికి వెళ్ళాడు.